డాక్టర్ హరిణి మేడం గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా టీచర్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ హలో, అండ్ మీడియా మిత్రులందరికీ. ముందుగా నేను సుధీర్ గారికి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇంత మంచి కార్యక్రమం వారు మీ గురించి ఆలోచించి ఊర్లో ఉన్న ప్రజల కోసం, పిల్లల కోసం వాళ్ళు బాగుపడాలి అని చెప్పి వాళ్ళ వయసుని పిల్లల్ని వదిలేసి మరి మీ గురించి ఆలోచించారు కాబట్టి చాలా సంతోషం. యూ షుడ్ ఆల్ బీ హ్యాపీ. మీరందరూ సంతోషపడాలి మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారని చెప్పి. అప్రిషియేట్. ఎక్కడో అమెరికాలో ఉన్నా కూడా మన ఊరి ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, పిల్లల కోసం ఏదో చేయాలని చెప్పి ఒక సంకల్పంతో వారు ముందుకు వచ్చారు. సో చాలా సంతోషం సార్. అండ్ మాకు కూడా మా ప్రతిమా ఫౌండేషన్ తరఫున మా పెద్దనాన్న వినోద్ కుమార్ గారు, ఎక్స్ పార్లమెంట్ మెంబర్, ఏంగల్, మీ అందరికి ఏంగల్ తెలుసా? మా ఊరు ఏంగల్. చాలా సంతోషంగా ఉంది. ఏంగల్లో ఉన్న పర్వతగిరి మండలంలో ఉన్న పిల్లలందరికీ మేము సపోర్ట్ చేయగలుగుతున్నాము సుధీర్ గారి తరఫున. ఈ చెస్ నెట్వర్క్ ఫౌండేషన్కి మేము డొనేట్ చేశాము. మా ఊరి ప్రజలకి నేనేదో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంగల్కి నేను 2023లో వచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో ఈ కార్యక్రమం ద్వారా నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చెస్ గురించి అందరు చెప్పారు కదా, మళ్ళీ నేను చెప్తే బోర్ కొడుతుందేమో కదా, మళ్ళీ చెప్పాలా? సో ఇంతకుముందు స్పీచ్లో చెప్తున్నాగా సార్ అన్నారు గర్ల్స్ చాలా కాన్సన్ట్రేటింగ్గా వింటున్నారు, బాయ్స్ అసలు కాన్సన్ట్రేటింగ్గా వినట్లేదు, అన్ని నాటి పనులు చేస్తున్నారు అప్పటి నుంచి. అవునా? ఎందుకు మీ కాన్సన్ట్రేషన్ తక్కువ? సో అందుకే ఈ కాన్సన్ట్రేషన్ ఏం తక్కువ కాదులే, మీరు కూడా కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ మీరు కొంచెం నాటీ, అంతేనా? గర్ల్స్ కన్నా కొంచెం బాయ్స్ నాటీ. సో భయపడకండి బాబు, నేను అడిగిరు కదా, క్వశ్చన్ అడిగిరు కదా, నువ్వు ఏం భయపడని అవసరం లేదు. ఓకేనా? చిల్, ఎవరేం ఫీల్ అయ్యట్లేదు. ఓకే? నువ్వు బాగా వచ్చి మాట్లాడాను. నువ్వు నిల్చొని వచ్చి ఇక్కడ మాట్లాడటమే గొప్ప విషయం. అర్థమైందా? చాలా మంది రమ్మంటే రాను అంటారు. ఓకే, నువ్వు వచ్చి నిల్చొని మాట్లాడావు, వెరీ గుడ్. సో మీరందరూ చెస్ అనేది చాలా అందరూ ఆల్రెడీ ఆన్సర్ చేశారు, మైండ్కి సంబంధించిన విషయం అని. సో గర్ల్స్కి బాయ్స్కి నాటీనెస్ అనేది ఒకటి డిఫరెన్స్. కాకపోతే చెస్ అనేది ఒక లైఫ్ గేమ్. ఓకేనా? చెస్ అనేది ఒక లైఫ్ గేమ్. చెస్ నేర్చుకుంటే మన లైఫ్లో మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. చెస్ నేర్చుకుంటే మనకి డెసిషన్ ఎలా తీసుకోగలుగుతాం అనేది నేర్చుకోగలుగుతాం. లైఫ్లో డెసిషన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అది మంచిదైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, ఒక డెసిషన్ తీసుకోవాలి లైఫ్లో. అది మనం చెస్లో నేర్చుకోగలుగుతాం. ఎలా దీన్ని ముందుకు మూవ్ చేయాలా బెటరు, వెంటనే మూవ్ చేయాలా బెటరు అనేది ఒక డెసిషన్ నేర్చుకోగలుగుతాం. దాంతోపాటు ఒక స్ట్రాటజీ, ఎట్లా ఇటు మూవ్ చేస్తే గెలుస్తామా, అటు మూవ్ చేస్తే గెలుస్తామా అనేది కూడా అదే లైఫ్లో కూడా సేమ్ అదే. ఏది ఎటు మూవ్ చేస్తే మనం గెలవగలుగుతాము అనేది ఇంపార్టెంట్. చివరిగా మనం చేసే మూవ్ బట్టి మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఓటమిలో భయపడాల్సింది ఏం లేదు. ఓటమిలో నేర్చుకొని మనం ఎందుకు ఓడిపోయామో నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ మూవ్ ఎంత కరెక్ట్ వేస్తామో అనేది నేర్చుకోవచ్చు. సో ఓటమి అనేది ఎటువంటి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు. ఓటమి జరిగిందంటే నెక్స్ట్ విన్. ఓకేనా? సక్సెస్. ఓకే? సో ఎప్పుడు ఓడిపోతే భయపడకండి. ఓకే? ఓడిపోయినామంటే తప్పకుండా నెక్స్ట్ మీకు వచ్చేది సక్సెస్. గుర్తుపెట్టుకోండి. మీరు ఓటమిలో ఏం ఎందుకు ఓడిపోయారో అనేది నేర్చుకోండి చాలు. అదొక్కటి నేర్చుకోండి, తప్పకుండా మీ జీవితంలో మీరు గెలుస్తారు. ఓకే?
సో ఈ ఈ చెస్ గేమ్ ద్వారా మనకి ఒక పేషెన్స్ అనేది మనం నేర్చుకోవచ్చు, కాన్సన్ట్రేషన్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక గంట సేపు కూర్చోవడం మనకు కష్టం అవుతుంది కదా, ఈ గేమ్ నేర్చుకుంటే ఈ గేమ్ మనకు అది నేర్పుతుంది ఎంత కాన్సన్ట్రేషన్గా మనం కూర్చోగలుగుతాం. మనం 5-10 minutes కన్నా కాన్సన్ట్రేషన్గా కూర్చోగలుగుతున్నామా? లేదు కదా. ఈ గేమ్ నేర్చుకుంటే మనం కాన్సన్ట్రేషన్గా కూర్చోగలుగుతాం. ఆ కాన్సన్ట్రేషన్ తోటి మనం జీవితంలో ఏదైనా చేయొచ్చు. ఏమే కాదు, ఒకసారి మన మైండ్ మన కంట్రోల్లో ఉందనుకోండి, మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు. సింపుల్, ఓకేనా? సో కాన్సన్ట్రేషను, పేషెన్స్, ఈ రెండు ఈ గేమ్ మనకు నేర్పిస్తుంది. సో మేము ఈ చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు మీరు తప్పకుండా ఈ గేమ్ నేర్చుకోండి, మనసు పెట్టి నేర్చుకోండి. బలవంతం ఏం లేదు, కానీ నేర్చుకోండి. నేర్చుకుంటే మీకే మంచిది. ఓకే, మనసు పెట్టి నేర్చుకోండి, టైం పాస్కి నేర్చుకోండి. ఏదో సాధించాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, తప్పకుండా చేసిన గ్రాండ్ మాస్టర్స్ కూడా కావచ్చు మీరు. ఇప్పుడు సార్ చెప్పినట్టు అర్జున్ అన్న అబ్బాయి ఉన్నాడు కదా, వరంగల్ అబ్బాయి, ఆయన గెలిచాడు. వరల్డ్లో నెంబర్ 5 or 2 ఉన్నాడు ఆ అబ్బాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆడడం స్టార్ట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు గెలవాలనిపించి మీకు ఇంకా ప్రయత్నించాలనిపిస్తే మీరు కూడా గ్రాండ్ మాస్టర్ కావచ్చు. నువ్వు కూడా కావచ్చు గ్రాండ్ మాస్టర్. నీకు నేను పెద్ద వచ్చి నీకు సన్మానం కూడా చేయొచ్చు కదా. సో అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, లేకపోతే టైం పాస్ కన్నా ఆడండి, మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో అలాగే టీచర్స్ అందరూ కూడా వచ్చారు వేరే వేరే ప్లేసెస్ నుంచి. మీరందరూ కూడా మీ స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. మేము ఇచ్చే చెస్ బోర్డ్స్ ద్వారా వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో బెటర్మెంట్ కలగచ్చు. సో అందుకే మీరు కూడా వాళ్ళ టీచర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు డెఫినెట్గా వాళ్ళని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్, మీ మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్గా మనం ఎక్కడి నుంచి వచ్చేది అని మన బ్యాక్గ్రౌండ్ మనని డిసైడ్ చేయొద్దు, ఓకేనా? నేను పల్లెటూరులోకి వెళ్ళి వచ్చానా, లేకపోతే సిటీలో చదువుకున్నానా, లేకపోతే మంచి స్కూల్కి వెళ్ళానా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానా, ఇవన్నీ ఏమి డిసైడ్ చేయవు. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీరు మిమ్మల్ని నమ్ముకోండి, ఓకేనా? ఈ 3 సెల్ఫ్ బిలీఫ్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఇవి మీరు నమ్ముకుంటే తప్పకుండా మీరు ఏది సాధిస్తారు. మీరు మీ ఎడ్యుకేషన్లో సాధిస్తారా, లేకపోతే మీ స్పోర్ట్స్లో సాధిస్తారా, మీ ఏ రంగం చూస్ చేసుకున్నా ఆ రంగంలో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో మీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి చెస్లో గెలిపోవడంలో సహజం. ఓడిపోయిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత కాన్సన్ట్రేషన్ ఈ ఆట వలన పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది అని చాలా విషయాలు చెప్పినటువంటి మేడం గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. గారు సింబాలిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మూవ్ ఒక చిన్న గేమ్ ఆడతారు. ఇక్కడ విద్యార్థులు అలేఖ్య హన్నీ గారు గేమ్ ఆడుతున్నారు, విన్నారా? సో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు పర్వతగిరి మండలం మొత్తం కూడా చేస్తూ గేమ్ వర్తింపజేయాలి.